ఆక్రమణదారులకు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ఒక వరం లాంటిదని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ అన్నారు. ఎల్టీఎస్ స్కీమ్ ఇవాల్టితో చివరి దశకు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేందుకు మార్చి నెలాఖరులోపు దరఖాస్తులు చేసుకోవాలని చెబుతున్న కమిషనర్ నందన్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణదారులకు శుభవార్త పలికింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కింద తమ అక్రమ కట్టడాలు నిర్మించిన వారికి శుభవార్త పలికింది. అందులో భాగంగా ఈరోజు రేపు ఎల్ఆర్ఎస్ స్కీమ్ రాష్ట్ర చివరి రోజు అవడం, అదేవిధంగా బీపీఎస్ కూడా త్వరలోనే అవుతుంది. దీన్ని అందరూ వినియోగించాలని కమిషనర్ గారు చెప్తున్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు మన కమిషనర్ గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ కింద ఈ ప్రజలకి ఏమాత్రం ఉపయోగం ఉంటుంది, అసలు దీని పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ బీపీఎస్ కింద చేసుకోలేకపోతే వాళ్ళు ఎలా కోల్పోతారు, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కింద వాళ్ళ భూములు రెగ్యులేషన్ చేయకపోతే వాళ్ళకు వచ్చే సమస్యల గురించి ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. అనాధికారిక లేఅవుట్లు మరియు అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారికి ఈ అనధికారిక లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం, లేదా ఆ లేఅవుట్లలో ప్లాట్లు కొన్నటువంటి వాటిని క్రమబద్ధీకరించుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ 2025ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి ఫేజ్లో అందరికీ అవకాశం ఇస్తూ జనవరి 23, 2026 వరకు అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి గడువు రేపటితో ముగుస్తుంది. కాబట్టి ఎవరైతే అనధికారిక లేఅవుట్లు వేసి ఉన్నారో లేదా అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నారో వారందరూ రేపటిలోగా ఈ ఎల్ఆర్ఎస్ సైట్ని సందర్శించి అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఈ అనధికారిక లేఅవుట్లో వేయడం వల్ల కానివ్వండి, లేదా అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొనడం వల్ల కానివ్వండి, వీరికి ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు రావు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయరు కార్పొరేషన్ వారు. అంటే ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల చూస్తూ ఉన్నాను. చాలా చోట్ల ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో అందమైన భవంతులు నిర్మిస్తున్నారు, కానీ చుట్టుపక్కలంతా కూడా నీరు వచ్చేరుతుంది. సరైనటువంటి రోడ్డు ఉండదు, డ్రైన్ ఉండదు. దానికి వారు ప్రతి మండేనో లేకపోతే అదర్ డేస్లో వచ్చేసి గ్రీవెన్సెస్ ఇస్తారు, మాకు రోడ్డు లేదు లేదా డ్రైన్ లేదని చెప్పి. వీటన్నిటికీ ప్రధాన కారణం అనాధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొనడం వలన లేదా అనధికారికంగా ఇల్లు నిర్మించుకోవడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొనేటువంటి ప్లాట్లు అనాథరైజ్డ్ లేఅవుట్లో కాకుండా ఆథరైజ్డ్ లేఅవుట్లో కొనుక్కోవాలి. ఒకవేళ పొరపాటున అనాథరైజ్డ్ లేఅవుట్లో కొనుక్కొని ఉన్నట్లయితే ప్రభుత్వం మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది. వాటిని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ఎల్ఆర్ఎస్ 2025 స్కీమ్ కింద మీరు రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు. దానికి రేపే చివరి అవకాశం. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనధికారిక లేఅవుట్లో ఎవరైతే ప్లాట్లు కొన్నారో వారు రేపటిలోగా ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ని సందర్శించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి 2145 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో దాదాపు 250 అప్లికేషన్స్ డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకొక 300 వరకు ప్రాసెస్లో ఉన్నాయి. రిమైనింగ్ అప్లికేషన్స్ అన్ని కూడా వివిధ కారణాల వల్ల షార్ట్ ఫాల్ కానీ ఫీ ఇంటిమేషన్ కానీ చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రేపు ఒక్కరోజే గడువు ఉంది. కాబట్టి త్వరితగతిన అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నగరంలో బీపీఎస్ సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, వాటిని ఎన్ని పరిష్కరించారు, చివరి తేదీ ఇప్పుడు? సో మనకి అదేవిధంగా ప్రభుత్వం ఎవరైతే అనధికారిక భవనాలు నిర్మించారో లేదా అనుమతికి విరుద్ధంగా భవనాలు నిర్మించారో, అనగా G+2 తీసుకొని 3 ఫ్లోర్స్, G+2 తీసుకొని G+4 లేదా G+5, అట్లాగే బిల్డింగ్ ప్లాన్ తీసుకొని దానికి విరుద్ధంగా సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మించడం కానీ, అనాథరైజ్డ్ ఫ్లోర్స్ వేయడం కానీ, ఇటువంటి వాటన్నింటిని క్రమబద్ధీకరించుకునేందుకు బీపీఎస్ స్కీమ్ని కూడా అనౌన్స్ చేసింది, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2025. సో ఇది కూడా ఈ అనధికారిక లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్సు లేదా సెట్ బ్యాక్స్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక అవకాశం. ఒకవేళ మీరు ఒక బిల్డింగ్ అనధికారికంగా కట్టి అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానీ లేదా సెట్ బ్యాక్స్ కానీ ఉన్నట్లయితే మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉండాల్సిన దానికంటే డబుల్ అమౌంట్ పడుతుంది. అంటే 100 రూపాయలు వేయాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కాస్త 200 అవుతుంది, 10,000 కాస్త 20,000 అవుతుంది, 1,00,000 2 లక్షలు అవుతుంది. ఆ బిల్డింగ్ ఉన్నంతకాలం మీరు ఆ పెనాల్టీని కట్టాల్సి ఉంటుంది. అయితే బీపీఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడం వలన మీకు అనాథరైజ్ పెనాల్టీ పోయి ఆ బిల్డింగ్కి ఎంతైతే ప్రాపర్టీ ట్యాక్స్ పడాలో అదే ప్రాపర్టీ ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా ఈవెన్ వాటర్ ఛార్జెస్ కూడా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా ఈ అనాథరైజ్డ్ పోర్షను లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్కి అదనంగా పడుతుంది.
సో బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ను ఉపయోగించుకోవడం ద్వారా మీకు ఈ అపరాధ రుసుము అనేటువంటిది పూర్తిగా తీసివేయబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి బీపీఎస్ స్కీమ్ ద్వారా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానీ సెట్ బ్యాక్స్ లేకుండా కట్టినటువంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఉంది. ఇది ఈ మార్చి 12 వరకు, మార్చి 12, 2020 వరకు ఉంది. ఇప్పటి వరకు 1252 మంది బీపీఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నారు. అందులో సుమారు 350 మంది యొక్క అప్లికేషన్స్ని పరిష్కారం చేయడం జరిగింది. మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద 300 అప్లికేషన్లు పరిష్కరించారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కింద కూడా రేపటి చివరి రోజు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకొని వాళ్ళ బిల్డింగ్లు కానీ వాళ్ళ లేఅవుట్లు కానీ క్రమబద్ధీకరించుకోవాలని కోరుతున్నారు. అల్తాఫ్తో మళ్ళీ బీఆర్ నెల్లూరు.